చాలా ఇంకా మంచిగా ఉంటుండే మనకు. కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు సాయిల్ లాగా భావించి మన సోదరిమణి శ్రావణి గారిని మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే ఆమె మీద ఉంగరం గుర్తు. ఇక ఈ కార్యక్రమాలని మనం అన్ని చేసిన అభివృద్ధి చేసిన కార్యక్రమాలని మీకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ప్రజాపాలనలో అన్నీ జరుగుతూ ఉన్నాయి. మీకు ఇండ్లు ఇక్కడ మీకు 15 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం. అందరికీ బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది. 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాకపోతే మనం రేషన్ కార్డులు కొత్త వచ్చినాయా లేదా? రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళ పేర్లు యాడ్ చేసినాం. పిల్లలు పెద్దగా పెళ్లి చేసుకుని వాళ్ళ పేర్లు ఇచ్చినాం. ఇంకా కూడా కొత్త రేషన్ కార్డు కావాలంటే కూడా మనం ఇస్తాం. ఇండ్లు కొత్త రేషన్ కార్డుల మీద మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి మళ్ళీ ఇండ్లు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మీకు అందరికి చెప్తా ఉన్నా. 10 ఏండ్ల నుంచి వాళ్ళకి అధికారం ఇచ్చినాం. 10 సంవత్సరాలు వాళ్ళ ఎమ్మెల్యే ఉండే, వాళ్ళ సర్పంచ్లు ఉండ్రి, వాళ్ళ మండల ప్రెసిడెంట్ ఉండే, అందరూ ఉండ్రి. అప్పుడేమో చేయనికి శాత కాలేదు. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఈ 2 ఏండ్లలోనే మనము మీ ఊరికి సుమారు 33 లక్షల పనులు ప్లస్ స్కూళ్ళ ఎప్పుడో జవాన్ అప్పుడు కాంగ్రెస్ హయాంలో జరిగిన కంప్లీట్ అయిన స్కూళ్లకు మొరం కూడా వేయలేదు, వాళ్ళు కంప్లీట్ చేయలేదు. మొన్ననే దానికి ఏం పైసలు లేకుంటే కూడా నారాగోడికి చెప్పి అక్కడ మీ పాత తహసీల్దార్కి చెప్పి మొత్తం అవన్నీ దానికి పనులు శాంక్షన్ చేయాలని వాళ్ళకు మొరం శాంక్షన్ చేసి మొరం వేయడం జరిగేది. తర్వాత ఇంకా కూడా మీరు అక్కడ స్కూల్లో కొంచెం ఎక్స్ట్రా బిల్డింగ్ కూడా కావాలని అడిగినారు. అది కూడా చేస్తామని కూడా చెప్పినాం. మీకు సమస్యలు ఎన్నైనా తీసుకురండి నా దృష్టికి. మన బడ్జెట్ ఎట్లుంటే అట్లా ఖచ్చితంగా మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్యులు అందరితో మాట్లాడి మనం అందరికీ కూడా మీకు ఉత్తలూరుకి ఏమేమి కావాలనో అవన్నీ కూడా చేస్తాం. ఇక కొంతమంది పోయినరు అటు ఇటు అవుతూ ఉంటారు. కొంతమంది పోయిన వాళ్ళ గురించి మనం ఏం ఆలోచించవలసిన అవసరం లేదు. దాన్ని మనం భయపడవలసిన అవసరం లేదు. మీకు చెప్పాలా మరి మీరు ఎందుకు ఈ ఉత్తలూరు ఇట్లా అవుతుందో. కానీ ఇప్పుడు మీది మనకు ఫస్ట్ ఫేజ్ ఉన్నది. 11 తారీఖు నాడే మనకి ఎలక్షన్ ఉన్నది. ఇక మనకేమో తారీఖు ఎలక్షన్ ఉన్నది. మీద అందరికంటే ముందు మీద అవుతుంది. అయితే దీని ఎఫెక్ట్ దాని మీద పడుతుంది. ఇది నారాయణఖేల్ అని ఉన్నది, అవన్నీ నారాయణఖేల్ అని ఉన్నాయి. కానీ మీరు 11 తారీఖు నాడు ఎక్కువ సర్పంచులు మీరు ఇక్కడ గెలిపించండి అనుకోండి, దీని ఎఫెక్ట్ మొత్తం నారాయణఖేల్ కూడా పడుతుంది. కాబట్టి ఇంకోటి నారాయణఖేల్ ఇప్పుడు మేము చూసినాం, ఇక్కడ యునానిమస్ 5 యునానిమస్ అయినాయి. ఆడ కూడా ఇన్సూరెన్స్ 10-15 ఇప్పటి వరకు యునానిమస్ అయినాయి. అయితే అక్కడ టీఆర్ఎస్ వాళ్ళకు క్యాండిడేట్ దొరుకుతలేడు. టీఆర్ఎస్ వాళ్ళకు నిలబడికి ఎవరు తయారయ్యారు. మనళ్ళకెళ్ళ ఉంచుకొని ఇప్పుడు మనతో 2-3 తయారవుతున్నారు. 2-3 సర్పంచులు మేమైతామని తయారైతే అందుకే మనం అందరం 2-3 అయితే జైలుకి రాదు. అరే ఒకళ్ళు ప్రజలందరూ కోరుకునే వ్యక్తికి ఒకళ్ళకి నిలబెడుతున్నాం. నిలబెడితే మిగిలిన వాళ్ళు 2 వెళ్ళి ఇవన్న వాళ్ళ దిక్కులేడు, క్యాండిడేట్ దిక్కులేడు. వాళ్ళని మనళ్ళకెళ్ళి తీసుకొని వాళ్ళకు బొట్టు పెట్టి నిలబెడుతున్నారు. కాబట్టి మీరు గుర్తు చేసుకోండి. అందుకే ధైర్యం చేస్తున్నారు వాళ్ళు కూడా. మనము మీకు అప్పుడు నేనేం లేకుంటే కూడా, ఎమ్మెల్యే లేకుంటే కూడా, టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఉంటే అన్ని జాగాల్లో కూడా మనం క్యాండిడేట్ నిలబెట్టాం. మన క్యాండిడేట్ దొరికిండు. సరే కొన్ని జాగాలు యునానిమస్ అయ్యిండొచ్చు, కానీ ఇప్పుడు ప్రతి జాగాలో కూడా వాళ్ళ క్యాండిడేట్ లేకుండా మన క్యాండిడేట్ తీసుకొని పోటీ పెడుతున్నారంటే వాళ్ళ చేతకాంతరం ఏమున్నది అర్థం చేసుకోండి. ఇక ఇంకోటి వాళ్ళకి ఇదే, వాళ్ళు మేము ఈ చేసినాం అని చెప్పుకోనికి ఏది కూడా వాళ్ళకి లేదు. అన్ని కార్యక్రమాలు అన్ని సంక్షేమ పథకాలు మనం చేసినాం. కాదు ఇప్పుడు ఒట్టిగానే చెప్పుకుంటున్నారు, వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా అన్ని మన మీద బురద జల్లే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఈ రోడ్డు కూడా మొన్ననే ఇది మనకు మొత్తము జూకల్కి వెళ్ళి మొత్తం ఏందాక ఆ రోడ్డు మూరంగిరం అని చెప్పేసి ఫండ్స్ లేవు. కానీ వేరే ఏదన్నా స్పెషల్ ఫండ్ కింద మనకు ఏది ఫ్లడ్ డ్యామేజ్ కింద ఏదైనా చేసుకుందామని కలెక్టర్ గారు చెప్పి ఫండ్స్ రాకుంటే కూడా అడ్వాన్స్ గుంతలు పడ్డదంటే పని చేయించినాం. ఆ పని కూడా మేము చేసినామని చెప్పుకుంటున్నారు. కనీసం చెప్పిన పని ఇప్పుడు మేమైతే ఏదో చెప్పలేదు. వాళ్ళు చేసిన పనికి మేము చేసినామని చెప్పుకుంటలేము. కానీ వాళ్ళు సిగ్గు లేకుండా మనం చేసిన పనికే మేము చేసామని చెప్పుకుంటలేము. కాదు తెమ్మని ప్రొసీడింగ్ తెమ్మని, పని చేసినట్లు ఆర్డర్ ఉంటుంది కదా, వాళ్ళకి ఆర్డర్ తెమ్మని. ఆర్డర్ తెచ్చి చూపిస్తే మరి మీ గవర్నమెంట్లో అయిన పని ఉన్నదా, మా గవర్నమెంట్ వచ్చినాక పని అయిందా, దాని డేట్ చూస్తే దానికి అందరికి తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళ బూటొక మాటలు నమ్మకండి. ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అన్నీ చేస్తుంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. రాను ఖచ్చితంగా ఇప్పుడు మన శంకరంపేట మండలంలో మొత్తం 90% సర్పంచ్లు మనమే గెలుస్తామని కూడా చెప్తున్నాం. వాళ్ళ ముంగట ఎంపీటీసీలు గెలుస్తాం, మండలి కూడా కైవసం చేసుకుంటాం. ఇది చెప్తే రాసి పెట్టుకోండి మీరు. సంజీవ్ రెడ్డి మీరు అందరూ ఏకతాటి మీద ఉండండి. మనలో మనం కొట్లాడుకోకుండా మనం కష్టపడి ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి పోయి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలని చెప్పి మా శ్రావణి సాయిల్ గారిని
అత్యధిక మెజార్టీతోని సర్పంచ్గా గెలిపియాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తాం. 3,500 ఇండ్లు వచ్చినాయి. మళ్ళీ 1,500 ఇండ్లు ఎలక్షన్ కాగానే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు కట్టనోలయన్ని వాపస్ వేసినాం. కట్టనోలయ వాపస్ చేసి మళ్ళా అవన్నీ కూడా మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరైతే కట్టడానికి తయారున్నారో వాళ్ళ పేరు మీదకి మార్చి తొందరగా ఎలక్షన్ కాగానే మీకు ఇప్పిస్తాం, మళ్ళీ కట్టుకోవచ్చు అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నాం. ఇల్లు కూడా చాలా మంచిగా వస్తున్నది. 40 గజాలది 60 గజాలు చేపించినాం. అందరం ఎమ్మెల్యేలు మాట్లాడి 2 బెడ్రూమ్లు వస్తున్నాయి పెద్దవిగా, ఒక హాలు, ఒక కిచెన్, ఒక బాత్రూమ్ అన్ని వస్తున్నాయి. ఇక కొంతమంది చిన్నిళ్ళు ఎందుకు పెద్దలు కట్టుకుందాం అనుకుంటే ఇష్టం ఉంటే ఈ 5 లక్షలు మొత్తం బిల్లు వచ్చినాక పక్కకు మళ్ళీ ఇంకా గోడ గూలగొట్టి కానీ కలుపుకొని ఇంకా కట్టుకుంటామంటే తర్వాత కప్పుకోండి. కానీ ఇప్పుడు కానూన్ ప్రకారము 60 గజాల కంటే ఎక్కువ ఉంటే ఆ ఫోటో తీసుకున్నాక వచ్చింది మళ్ళీ మీకు నష్టపోతారు, మీకు బిల్లులు రావు. కాబట్టి అట్లా చేయండి. 5 లక్షలు వేసినాక పక్కకన్నా కట్టుకోండి, దాని మీదనన్నా కట్టుకోండి. అన్ని కట్టుకుంటే మనకు 1 లక్ష 2 లక్షలు వేస్తే చాలా మంచి ఇల్లు అవుతున్నది. ఉసుక కూడా మీకు ఫ్రీ. ఇప్పుడు ఆడ నారాయణఖేడ్కి వెళ్ళి మీరు ట్రాక్టర్ తీసుకొని పోతే మీకు ట్రాక్టర్ కిరాయి టన్నుకు ఖాళీ 300 రూపాయలు 400 రూపాయలు తీసుకుంటున్నారు. దానికి మీరు వచ్చేసి తీసుకొని వచ్చి మీరు ఫ్రీగా కూడా ఇసుక దొరుకుతుంది ప్రభుత్వం తరఫున చెప్తూ మ్యాక్సిమం ఇల్లు కట్టుకోండి. ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొని రండి. ధరణి సమస్యలు ఏమన్నా ఉంటే కూడా, ఎందుకంటే భూముల సమస్యలు శంకరపేటలో చాలా ఉన్నాయి. ధరణి సమస్యలు ఒకళ్ళ భూమి ఒకరికి పడడు, లేకుంటే తక్కువ ఉన్న భూమి ఎక్కువ పడడు, ఎక్కువ ఉన్న భూమి తక్కువ పడడు, అవి ఉంటే కూడా భూభారతిలో ఇప్పుడు మనకు మళ్ళీ ఆప్షన్స్ వస్తున్నాయి. తహసీల్దార్కి చెప్పి ఆర్డీఓకి చెప్పి మీ అన్ని భూముల సమస్యలు ఉంటే కూడా తీర్చే విధంగా నేను కృషి చేస్తా. కానీ శ్రావణిని గెలిపిస్తే మాత్రమే చేస్తా. శ్రావణిని గెలిపకపోతే మళ్ళా నేను ఏం చేయాలి. అందుకే మీ యువకులకు ముందుగా చెప్తున్నా, యువకులు అందరూ ఉన్నారు, చాలా ఉత్తులు, చాలా మంది యువకులు గట్టి పట్టుదలతో పనిచేస్తారు. నా గణపతి పండుగ నాడు కూడా దొరుకుని పోయినారు, వాళ్ళు కొన్ని సమస్యలు అడిగారు. కాబట్టి మీరు ముఖ్యంగా యువకులు మీ పాత్ర పోషించి శ్రావణిని సర్పంచ్గా గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తాము.